నాలుగవ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటాం. హెబ్రీ 4:13 చదువుకుంటాం అందరం కలిసి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక పేటగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. మధ్యాహ్న సమయంలో మీ బలను సమీపిస్తుండగా దేవా, చదువుకున్న లేఖన భాగము మా కొరకై ఆశీర్వదించండి. ఈ లేఖనాన్ని మేము అర్థం చేసుకుని మా హృదయాలను పరీక్షించుకుని బల దగ్గరికి మేము రాగులుటకు సహాయం చేయండి. నా తండ్రి, మీ దాసుడైన నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి దేవా నా తండ్రి సంఘ క్షేమం కొరకు, మరి నా తండ్రి మా ఆత్మీయ అభివృద్ధి కొరకై అవసరమైన లేఖనాలు దయచేయండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక పేటగా ఉన్నది. కాబట్టి మన దేవునికి కనబడనది అంటూ ఏది కూడా లేదు. ఆయనకి కనబడనది, కనిపించకుండా ఉండేది, ఆయన కన్నులకు మరుగుగా ఉన్నది ఏది కూడా లేదు. అన్నీ కూడా ఆయనకు పేటగానే ఉన్నాయి, అన్నీ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన కనులకు మరుగుగా చేయబడినది ఏది కూడా లేదు. అందుకనే ఆయన కన్నులు ఎలాంటివి అని అంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన నేత్రాల గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగం, అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను. కాబట్టి అగ్ని జ్వాలల వంటి కన్నులు, ఆయన కన్నులకి అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఆయనకి కన్నులకు చాటుగా ఉన్నది కానీ మరుగుగా ఉన్నది కానీ ఏది కూడా లేదు. ఇంకో చోటు కూడా ఒక మాట రాయబడి ఉంది, ఆయన కన్నులు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, అవి చెడ్డవారిని మంచివారిని అవి. ఆయన కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయి, అవి మంచోళ్ళని చెడ్డోళ్ళని కూడా చూస్తానే. కాబట్టి ఆయన కన్నులకు మరుగుగా చాటుగా ఏది కూడా లేదు. ఆయన కన్నులకు అంత తేటగా. యెహోవా కన్నులు చెడ్డవారిని మంచివారిని అవి చూసేవిగా ఉన్నాయి. కాబట్టి ఆయన కన్నులు ఈనాడు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను చూస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం, కొంతమంది అంటారు, దేవుడు ఉంటే నన్ను ఎట్లా ఎందుకుంటాం, నన్ను చూడకుండా ఎందుకుంటాడే, నన్ను చూడట్లేదని మనం అంటాం. కాదు, అపరంజి వంటి అగ్ని వంటి నేత్రాలు కలిగిన దేవుడు ఆయన అన్నిటినీ చూసేటువంటి వాడు. మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని కూడా. మనను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఒక ఆయన అనుకున్నాడు, సామెతలు 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో, నేను ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు. నేను ఎవరికి కనపడకూడదు అనుకొని ఏం చేశాడంట, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం, పోయి సామాన్లలో దాక్కున్నాడు. ఎవరికి కనపడకూడదు అనుకొని. వాళ్ళందరూ వచ్చి ఎతుకుతా ఉన్నారు. ఎతుకుతా ఉంటే ఎంత ఎతికినా కూడా కనపడట్లే వాళ్ళకి. వాళ్ళు ఎంత ఎతికినా కనపడట్లే. ఎందుకంటే సౌలు అనే ఆయన సామాన్లో దాక్కున్నాడు. బహుశా సామాన్లు కిందకు పోయి అన్ని సామాన్లన్నీ నెత్తినేసుకున్నాడేమో, పైన వేసుకున్నాడేమో, కప్పుకున్నాడేమో. మొత్తానికి ఎంత ఎతికినా కూడా ఎవరికి కనపడట్లా. అప్పుడు దేవుడు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? 1 సమూయేలు గ్రంథం 10:22 చేయగా, ఇదిగో అతడు సామాన్లో దాగున్నాడు, ముందు అక్కడ చూడండి అని అన్నాడు దేవుడే. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, నేను ఎవరు కనపడకూడదు అనుకున్నాడులే కానీ దేవుడు అన్నాడు, ఆయన సామాన్లో ఉన్నాడు చూడండి, అక్కడ ఉన్నాడు చూడండి అని అనగానే వారు సామాన్లో వెతికినప్పుడు కనపడి. అందుకనే ఆయన కన్నులకు మరుగుగా ఉండేది ఏది కూడా లేదు.
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. 23, 24 చదవండి. 23, 24. ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా గలడా? భూమి ఆకాశమందున్న దేవుడు ఉన్నవాడను కానా? నాకు కనపడకుండా, నాకు కనిపించకుండా మరి రహస్యమైన స్థలాల్లో ఎవడైనా దాగగలడా? ఎవడైనా తప్పించుకోగలడా? దేవుడు అడుగుతున్నాడు. నాకు కనపడకుండా ఎవడైనా ఉండగలడా అని అంటే, ఒక ఆయనేమో సామాన్లో దాక్కున్నాడు, ఇంకొక ఆయనేమో వాడ దిగువ భాగానికి పోయి దాక్కున్నాడంట. ఎవరు చెప్పండి? ఆయన వాడ దిగువ భాగానికి పోయి దాక్కున్నాడు. ఎవరు ఆయన? ఆయన పేరేం పేరు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోయి వాడు దిగువ భాగానికి పోయాడు. నేను ఎవరు కనపడకూడదు అనుకో. అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు కనపడకుండా రహస్యమైన స్థలముల్లో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకో మాట చదవాడు. 139వ కీర్తన. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 7, 8 వచనాలు. 7, 8 వచనాలు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నేను పాతాళంలో పండుకున్నా నీవు ఎక్కడికి పోగలవు? కాబట్టి దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి పోగలను ప్రభువా? నీ నుంచి నేను తప్పించుకోవడానికి ఎక్కడికి పోగలను? ఒకవేళ తప్పించుకుందామని ఆకాశం మీదకి ఎక్కానా? అక్కడ నీవు ఉన్నావు. సరే, ఇంకో చోట సామాన్లో దాగుంటానా? అక్కడ నీవు ఉన్నావు. అంటే నీ కన్నులు నన్ను చూస్తూనే ఉన్నాయి. అందుకనే భక్తులే కాదు, ఇవాళ ఈ సంగతి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని కన్నులు మన మీద ఉన్నాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? దేవుడిని చూడట్లేదు అనుకొని, దేవుడు కనపడట్లేదు అనుకొని, సౌలులాగా లేక యోనాలాగా, కాబట్టి అలా ప్రవర్తించే వారంగా ఉంటాం. అయితే దేవుడు నిరంతరము ఆయన కన్నులు మనల్ని చూసేవిగా ఉన్నాయి. ఆయనకు కనపడకుండా ఉండేటువంటి స్పష్టము ఏది కూడా లేదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయము యోబు గ్రంథం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీయు. కాబట్టి ఆయన దృష్టి మన మీద ఉంది, మన మీద ఆయన కనుదృష్టి ఉంది. మన నడకలన్నీ, మన నడతలన్నీ, మన పనులన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చూసేవాడుగా ఉన్నాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఏ పని చేసినా, ఏం చేసినా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన ఒకవేళ మనుషులకి నేను కనపడకపోవచ్చు, ఫలానా వ్యక్తికి కనపడకపోవచ్చు, ఫలానా ఆమెకు కనపడకపోవచ్చు, అయితే నా ప్రభు కనులకి ఏది కూడా మరుగ్గా లేదు, ఆయన నన్ను చూస్తున్నాడు అని చెప్పి భయముతో, భక్తితో జీవించవలసిన వారంగా ఉన్నాం. దావీదు అదే అన్నాడు, నీ కంటి నుండి నేను తప్పించుకుందామని ఆకాశానికి ఎక్కాను అనుకో, అక్కడ నువ్వు ఉంటావు. లేదు భూలోకంలో, పాతాళంలో లోపలికి పోయాను, అక్కడ నీవు ఉంటావు. ఎక్కడ నీ కన్నుల నుంచి నేను తప్పించుకోగలను? అంటే తప్పించుకోమని కాదు కానీ అర్థము, ఏదో ఒక విధంగా తప్పించుకోమని కాదు కానీ, ఎక్కడికి పోయినా తప్పించుకోలేము కనుక ఆయనకు భయపడుతూ జీవించడము అనేది ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవితంలో. అందుకనే ప్రభు బల దగ్గర పరీక్ష చేసుకుందాం. గతంలో దేవుడు చూస్తున్నాడు అన్న సంగతిని మరిచి, దేవుడికి కనబడట్లేదులే అని నువ్వు అనుకొని, నేను అనుకొని, దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు ఏమన్నా చేసావేమో, దేవునికి ఇష్టం లేని పనులు ఏమన్నా చేసావేమో. ఇంకా అవి కూడా నేను చెప్పాలంటే చెప్పలేను. ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం కాదో అది నీకే తెలుసు, నాకే తెలుసు. ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో మనకు తెలుసు. అయితే చేయకూడదు కూడా చేస్తూ వచ్చాము అని అంటే దేవుడికి కనులు లేవనే ఉద్దేశం మనది. దేవుడు నన్ను చూడట్లేదులే అని మనం అనుకున్నాం. కాదు, మనం పొరపాటు పడుతున్నాం. మనము బుద్ధిహీనులం, భక్తి లేని వారం. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులకు ఏది కూడా మరుగుగా లేదు. అందుకనే మరి దేవునికి కనబడలేదులే అని చెప్పి ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసావేమో, చూడట్లేదులే మర్చిపోయామని చేసావేమో,
అది దేవుని దగ్గర క్షమాపణ పొందే వారంగా ఈ మధ్యాహ్న సమయంలో మనం ఉంటాం. ఇంకో మాట చదవండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం, 16-17. ఆ ఆ ఆ ఏదియో నా కనులకు మరుగు కాలేదు. కాబట్టి వారి మీద నేను దృష్టి ఉంచాను, నా కనులకి ఏది కూడా మరుగుగా లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చూడట్లేదులే, అసలు ఆయన్నే మర్చిపోయి ఒకవేళ కాని మాటలు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, అవిధేయమైనటువంటి పనులు కావచ్చు, ఎన్నో ఉన్నాయి దేవునికి ఇష్టం లేనివి, అవి నీకు నాకు తెలుసు. కాబట్టి ఆయన చూడట్లేదులే అని చెప్పి ఒకవేళ చేసేవేమో, ఇప్పుడు ప్రభు దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందేవారంగా మనమాట. ఇది మంచి సమయం మనకి, మరలా ఈ అవకాశం బహుశా రాకపోవచ్చేమో. కాబట్టి ఇది సమయం, మంచి అనుకూలమైన సమయం కనుక, దేవా మీ కనుల ఎదుట నేను పాపం చేశాను, ఇదిగో నాకు తెలుసు, కళ్ళు మూసుకుంటే నాకు కనబడుతుంది, పోయిన సోమవారం నుంచి ఈ ఆదివారం దాకా నేను ఏమేం చేసిన అన్ని నాకు కనబడుతున్నాయి, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అదిగో పలానా విషయంలో నేను తప్పు చేశాను, పలానా విషయంలో పొరపాటు చేశాను, అందుకే నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ పొందే వారంగా మనం. సరే, రెండవదిగా ఆయన కన్నుల గురించి మనం చూస్తే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయము చదవండి, 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. కాబట్టి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉన్నట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన కనుదృష్టి దేవుని యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కొరకై కనిపెట్టుకున్న వారి మీద అవి ఉన్నాయి. అందుకనే చూడండి, సామెతల్లో 22వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. యెహోవా చూపులు, యెహోవా కన్నులు జ్ఞానం కలిగిన వారిని అవి ఏం చేస్తాయంట? అవి కాపాడుతాయి. అందుకనే 33వ కీర్తన 19లో మనం చదువుకున్నాం, ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కొరకై ఎదురు చూసే వారి మీద ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన చూపులు ఉన్నాయి. అందుకని అవి కాపాడుతూ ఉన్నాయి మనల్ని. ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నాం, మనం పోషించబడుతున్నాం, సంరక్షించబడుతున్నాము అని అంటే యెహోవా చూపులు జ్ఞానం కలిగిన వారిని, దేవుని భయభక్తులు గల వారిని అవి ఏం చేస్తున్నాయంట? అవి కాపాడేవిగా ఉన్నాయి. కాబట్టి రెండవదిగా ఆయన చూపులు మనల్ని, ఆయన కన్నులు మనల్ని కాపాడే కన్నులు. ఒకటి, ఆయనకి కనబడని ఏది కూడా లేదు, ఆయనకి తేటగా ఉంది సమస్తం కూడా, అవి మంచివారిని చెడ్డవారిని అవి చూస్తున్నటువంటి చూపులు. రెండవది, ఆయన చూపులు మనల్ని కాపాడే చూపులుగా ఉన్నాయి, మనల్ని కాపాడే కన్నులు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం, 17:9. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. కాబట్టి ఒక మనుషుడు తన కనుపాపను కాపాడుకుంటాడు కదా. నీ కనుపాపను నువ్వు ఎంత కాపాడుకుంటావో, నీ కనుగుడ్డును నువ్వు ఎంత క్షేమంగా భద్రంగా కాపాడుకుంటావో, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా వారిని ఆయన ఏం చేస్తున్నాడట? కాపాడుతూ ఉన్నాడు. మనకే తెలియట్లా సంగతి. మన కనుపాపను మనం ఎంత జాగ్రత్త కాపాడుకుంటాం. ఏదన్నా తగిలితే వెంటనే తప్పించుకుంటాం కదా. ఏదన్నా రాయో రప్పో కర్రో ఏదైనా పడతా ఉంటే వెంటనే తప్పించుకుంటావు కదా. అంత జాగ్రత్తగా తన వారిని ఆయన చూపులు ఏం చేస్తున్నాయి అని అంటే అవి కాపాడేగా ఉన్నాయి. మనం అనుకుంటాం ఆయన చూడట్లేదు, చూస్తే ఎట్లా ఎందుకుంటాను నేను, ఆయన చూడట్లేదు నన్ను మర్చిపోయాడని మనం అనుకుంటాం. కానీ లేదు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32:10, 10వ వచనం.
32:10 చదవండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని యాకోబుని దేవుడు ఏం చేశాడంట? ఆవరించాడంట. ఎడారిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. నీ సావు నువ్వు సావు, నీ దిప్పులు నువ్వు పడు అని అల్లా యాకోబు విషయంలో. అరణ్యంలో వెళ్తా ఉన్నాడు, భీకరమైన అరణ్యంలో, పాడైన ఎడారిలో అలసిపోయి మంచినీళ్ళు లేక కష్టపడుతూ దుఃఖపడుతూ అయోమయంగా ఒంటరిగా ఉన్న యాకోబుని దేవుడు ఏం చేశాడంట? ఆవరించాడు, పరామర్శించాడు, ఆవరించాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఆయన కాపాడినట్లుగా మనం చూస్తాం. యాకోబునే కాదు, ఇక్కడున్న నిన్ను నన్ను. ఇశ్రాయేలును వాడు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడేవిగా ఉన్నాయి. నిన్ను నన్ను కాపాడుతూ. మనం చాలాసార్లు ఆయన కాపాడట్లేదు లేండి, చూడట్లేదు లేండి అని అనుకుంటా. లేదు, ఆయన చూస్తూనే ఉన్నాడు. మన మీద ఆయన దృష్టి ఉంచాడు. ఆయన కనులు మన మీద, ఆయన చూపులు మన మీద ఉన్నాయి. కాబట్టి యాకోబుని దేవుడు ఏం చేశాడంట? పరామర్శించి కాపాడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. 94వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ వచనం. చెవులను కలగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కాదు. కాబట్టి ఆయన చూస్తాడు. కాకపోతే కొన్నిసార్లు కొంత ఆలస్యంగా. ఇంకొక మాట కూడా రాయబడింది 2వ దినవృత్తాంతాలు 16:9. యెహోవా యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాం. ఆయన కన్ను, ఆయన చూపు లోకమంతటా సంచరిస్తూనే ఉంది. నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాయి. ఇంకొక మాట కూడా అంటాడు యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. 27:3. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకు రాకుండానట్లు దివారాత్రము దానిని నేనే కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషం నీరు కడుతున్నాను, ఎవడు కూడా దాని మీదకు రాకుండా, దాన్ని పాడు చేయకుండా, నష్టం కలిగించకుండా ప్రతి నిమిషము దాన్ని జాగ్రత్త తీసుకున్నాను. యెహోవాను నేనే దాన్ని కాపాడుతున్నాను. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఉన్నాం. దేవుని చూపులు మన మీద ఉన్నాయి. ప్రతి నిమిషము మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోయేవాడు కాడు. ఆయన చూపులు జ్ఞానం కలిగిన వారిని కాపాడేవిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా కాపాడబడుతూ ఉన్నాం. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు ఎంత ధన్యులమో, అలాంటి దేవుని ఆశ్రయించిన మనం ఎంత భాగ్యవంతులమో. కాబట్టి ఆయన చూపులు మన మీద ఉన్నాయన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని, ఒకటి కృతజ్ఞతతోనూ, రెండవది భయభక్తులతోనూ మనము జీవించవలసిన వారంగా మనమున్నాము. సరే, మరొక మాట గమనిస్తాం రండి. మార్కు సువార్త. ఆయన చూపులు కాపాడేవిగా ఉన్నాయి. ఆయన చూపులు మనల్ని ఆయన మరుగులేక తేటగా అందరినీ చూసే కన్నులుగా ఉన్నాయి. మూడవదిగా ఆయన చూస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనలో. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో. కాబట్టి యేసు ప్రభువారు వారి విశ్వాసమును చూచి, ఒక ఆయన పక్షవాతంతో ఉన్నాడు. అయితే ఒక 4 మనుషులు ఆ పక్షవాయం గల వారిని మోసుకొని వచ్చారు. మోసుకొని వస్తే ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఇంట్లో పోవడానికి అవకాశం లేదు. ఇంటి బయటంతా జనాలే. ఏం చేయాలా అర్థం కాక పైన పెంకులుంటే పెంకులింపి మంచంతో కూడా దింపేశారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? వారి విశ్వాసమును చూచి. ఆయన చూశాడు వారి విశ్వాసాన్ని. కాబట్టి ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉన్నది. ఆయన తన ఎందుకు భయభక్తులు గల వారిని కాపాడే కన్నులు కలిగిన వాడు, చూసేవాడు. మూడవది, ఆయన వారి విశ్వాసమును చూసినటువంటి దేవుడు. ఈనాడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు. మన యొక్క పనులు కూడా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా వారి విశ్వాసమును
ఏం చేశాడంట? ఆయన చూచినట్లుగా ఈ 3వ తలంపులో మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వం చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను. కాబట్టి దేవుడు కొంతమందిని సంఘ క్షేమం కొరకై, తన సంఘ క్షేమం కొరకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. అందులో ఒకటి ఏమిటి అనంటే, కొంతమందిని దేవుని సంఘంలో ఎలాంటి వారుగా చేశాడంట? ఉపకారములు చేయువారుగా చేశాడు, ఉపకారం చేసేవారుగా చేశాడు. ఇక్కడ వీళ్ళు కూడా ఈయన కొందరు మనుషులు యేసు ప్రభు దగ్గరకు ఒక మనుషుని తీసుకొని రావడంలో వారు ఎంత ఉపకారంగా చేసేవారుగా ఉన్నారు అని అంటే, ఎవరి తెప్పులు వాళ్ళే, ఆయన తెప్పులు పడితే ఆయన తెప్పులు పడతాడులే, నాకెందుకులే అని అనుకోలే. వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఈ కొంతమంది మనుషులు, నలుగురే కాదు, కొందరు ఉన్నారు అక్కడ. ఆ కొందరు ఎలాంటి వారు అని అంటే, లేదురా మనకు తెలిసిన సాయం ఒకటి చేద్దాం. అరే ఈ మనుషుడు పక్షవాతంతో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, లేని పరిస్థితులు, మనం ఇతనికి సహాయం చేద్దాం, ఇతనికి ఉపకారం చేద్దాం అని చెప్పి ఉపకారం చేసి ఆ మనుషుని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ప్రభువు వారి విశ్వాసమును చూచి అని రాయబడింది కదా, మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, వారి యొక్క ఉపకారమును చూచి అని అనుకోవచ్చు. వారి మంచితనాన్ని చూసి, దేవుడు వారు చేసిన సహాయాన్ని చూసి, వారుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు చూచాడు. అయితే సంఘములో కొంతమంది ఉపకారం చేసే వాళ్ళుగా దేవుడు చేశాడు, వారిని కూడా ఆయన చూస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో నువ్వేమైనా ఉపకారిగా ఉన్నావా, సహకారిగా ఉన్నావా, దేవుని పనిలో పాలిభాగస్తుడిగా ఉన్నావా? అట్లయితే ఆయన చూపులు మన మీద ఉంటాయి అన్న సంగతిని మనం 3వదిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవండి. 13, 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేయడం మర్చిపోవద్దు, సహాయం చేయడం మర్చిపోవద్దు. దేవుడు అది చూస్తాడు, ఆయన చూశాడు. ఆ నలుగురిలోనూ ఇంకా కొంతమంది మనుషుల్లోనూ దేవుడు ఏం చేశాడంట? వారి విశ్వాసమును చూశాడు ఆయన. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, అట్లా ఈ ఉపకారం చేయడం మర్చిపోవద్దు మీరు దయచేసి. ఎందుకంటే ఆయన చూస్తాడు, దాన్ని చూశాడు అని అంటే వారిని అక్కడ వారిని చూసి ఈ మనుషుడికి మేలు చేశాడు కదా. కాబట్టి మన ప్రభు చూసే దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చేసే ఉపకారాన్ని ఆయన చూస్తాడు. సంఘ క్షేమం కొరకై కొంతమందిని ఉపకారులుగాను, కొంతమందిని సేవకులుగాను, కొంతమంది పరిచారకులుగాను దేవుడు నియమించాడు. అయితే మనం చేసే ప్రతి ఉపకారమును, సంఘ క్షేమం కొరకై నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేస్తాడు? 3వదిగానంటే ఆయన చూసేటువంటి దేవుడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని మర్చిపోతావేమో, మర్చిపోవద్దు, అట్లాంటిది ఆయనకి ఇష్టమైంది. ఉపకారం చేయడం అంటే ఆయనకి ఇష్టం. అందుకనే నీవు చేసే ఉపకారాన్ని ఆయన చూస్తాడు. చూస్తే ఒక దినాన్ని నువ్వు ప్రతిఫలం పొందుతావు కనుక అటు యాగము ఆయనకి ఎంతో ఇష్టమైనది. యోహానుకు రాసిన 3వ పత్రిక, యోహానుకు రాసిన 3వ పత్రిక 8వ వచనం. 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమైనట్టు అటు వారి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. అందుకొరకై నియమింపబడ్డాం. యేసు ప్రభువు వారి ద్వారా సంఘంలోకి చేర్చబడ్డాం. ఉపకారం చేసే బాధ్యత కలిగిన వారంగా మనం ఉన్నాం. ఎందుకనంటే ఆయన మనల్ని చూస్తాడు, ఆయన చూడకుండా పోడు. ఆ మాట కూడా ఉంది యోబుకు రాసిన మంత్రిలో, యోబు రాసిన గ్రంథంలో, మరలా చదువుతాం ఆ మాట. కాబట్టి మనల్ని ఆయన చూసేటువంటి దేవుడు. అయితే మనం ఉపకారం ఎట్లుండాలి తెలుసా?
ఎలా ఉండాలి? ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చదవండి. 14వ వచనం. 14వ వచనం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను. కాబట్టి ఉపకారం చేయాలి, దాన్ని దేవుడు చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నువ్వు చేసే పనిని చూస్తాడు. అయితే నువ్వు చేసే పని ఎట్లుండాలంట? అది బలవంతంగా కాదు, స్వేచ్ఛగా. కాబట్టి నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నేను చేసే ఉపకారాన్ని, దేవుని సంఘానికి నేను చేసే మేలుని ఆయన చూస్తున్నాడు అని చెప్పి స్వేచ్ఛగా సంతోషముగా ఆ ఉపకారం చేయవలసిన వారంగా మనము. కొంతమంది ప్రభు బిడ్డలు ఉన్నారు, కొంతమంది ప్రభు బిడ్డలు ఉంటే వారితో మేము అంటాం కొన్నిసార్లు, పేర్లు అక్కర్లేదు, పేర్లు కూడా చెప్పను నేను, వారితో అంటాను, అన్న మేము కొంత దేవుని మందిరానికి సహకారంగా ఉండాలి, చెయ్యాలి అని అంటే వారి గురించి మాకు తెలుసు, వారి కుటుంబ పరిస్థితులన్నీ మాకు తెలుసు. అప్పుడు మేము అంటాం, ఇప్పుడు పర్వాలేదులన్నా, పర్వాలేదు లక్క, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు చేయొద్దులే, కొంచెం పరిస్థితులు బాగలేవులే, కొంత తర్వాత చూసుకుందాంలే అని అంటే, లేదన్నా, ఎంత పరిస్థితులు ఏమున్నా సరే, అది ఎట్టున్నా సరే, మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మేము చేయాల్సిందే, పర్వాలేదులేన్నా, పర్వాలేదు లక్క అంటే, లేదన్నా చేయాల్సిందే. ఎందుకనంటే దేవుడు వాడిని చూస్తాడు. నువ్వు చేసే పని బలవంతంగా కాదు, నీ ఉపకారం బలవంతంగా ఉండదు, స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలా. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛగా చేస్తావో దేవుడు దాన్ని చూస్తాడు. కానుకలు వేసేది కూడా ఆయన చూశాడంట. ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఆయన చూస్తూ ఉన్నాడంట, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడు చూడట్లేదులే మనం అనుకుంటాం. నువ్వు పట్టుకున్న ఆమె కూడా తీసుకొని వచ్చింది 2 కాసులు వేసింది, 2 కాసులు వేసిన సంగతి ఆమెకే తెలిసి ఇంకెవరికి తెలియదు, మరి ప్రభువుకు తెలిసిపోయింది. మనం ఏం చేస్తాం? ఆయనకు కనపడదు, ఈయనకు కనపడదు లేదు, చిల్లర మార్చుకొని 20, 10. అయితే ప్రభువు చూస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసేది, నువ్వు వేసేది ప్రభువుకు తెలుసు, ఆయన చూస్తాడు. అందుకని అన్నాడు, సంఘములో కొంతమందిని మంచి సంఘ క్షేమం కొరకు ప్రయాసపడేవారిగా నేను చేశాను, ఉపకార ధర్మం చేయడం మర్చిపోవద్దు, నీ ఉపకారం బలవంతంగా కాదు, నీవు చేయడానికి భద్రుడివై ఉన్నావు, అది నీ బాధ్యత. అయితే దాన్ని నువ్వు బలవంతంగా చేయొద్దు, స్వేచ్ఛగా చేయి, సంతోషంగా చేయి, దాన్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడు దాన్ని నువ్వు చేసేది చూస్తున్నాడు అని. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో నువ్వు నీ గుప్పిల్లో ఉన్నది దేవుడు చూస్తాడు. కాబట్టి నువ్వు మార్చావా ఇంటి దగ్గర, అది కూడా చూస్తాడు. దేవునికి కావాల్సిన డబ్బు కాదు, కానీ ఆ మనసు, నా ప్రభువుకి మనం చేసేట ఆ మనసు ఆయనకి ప్రాముఖ్యం. కాబట్టి అది బలవంతంగా కాదు. ఆరంభ దినాలలో ప్రభు బిడ్డలు ఎంతగా ప్రయాసపడ్డారో తెలుసా? రండి, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 8:3. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు. దేంతోనంట? మార్చిన చిల్లరతో కాదు, మార్చుకున్న చిల్లరతో కాదు, వారికి కలిగిన ఆస్తితో ఏం చేశారంట? ఉపచారము చేస్తూ వచ్చారు. వారికి కలిగిన ఆస్తితో చేశారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, వారికి తెలుసు, మా ప్రభు మనల్ని చూస్తున్నాడు అన్న సంగతి వారికి తెలుసు. కాబట్టి వారికి కలిగిన ఆస్తితో వారు ఏం చేస్తూ వచ్చారు అని అంటే, వారు ఉపచారము చేసినట్లుగా ఈ 3వ తలంపులో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు రండి, 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు. కాబట్టి వారు కలిగిన వాడిని అమ్మి వారి పాదాల దగ్గర పెట్టి పరిచర్యకు వాడండి, పరిచర్యలు సహకరించండి. కాబట్టి దేవుడు మనం చేసే ప్రతిది కూడా ఆయన ఏం చేస్తాడు అనంటే, ఆయన చూసేవాడుగా.
కాబట్టి ఉపకారం చేసేవారు గాను, సంఘక్షేమం కొరకు ప్రయాసపడే వారిని గాను దేవుడు మనల్ని నియమించాడు. సంఘంలో మనకి ఆ బాధ్యతలు ఇచ్చాడు. అయితే నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తాడు. నీవు ప్రభువును ప్రేమించే ప్రేమను ఆయన చూస్తాడు. ఎందుకంటే వారి విశ్వాసాన్ని చూశాడు కదా. ఆ నలుగురు మనుషులు తీసుకుని వచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు కదా. ఆ నలుగురు మనుషులు ఎట్లాంటి వాళ్ళు? మాకేమీ లేదు, మేము బాగానే ఉన్నాం, మా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కాబట్టి మా కుటుంబం బాగానే ఉంది, ఈ మనుషుడి విషయం మాకెందుకు లేని వారు అనుకోలేదు. ఎక్కడో పడిపోయిన వ్యక్తిని మనం ఉపకారం చేయాలా, మనం మేలు చేయాలా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చింది, శక్తినిచ్చింది, భాగ్యం ఇచ్చింది, కుటుంబం ఇచ్చింది, మేలు చేసేవారిగా మనల్ని దేవుడు చేసుకున్నాడు కనుక ఈ మనుషుడికి మనం మేలు చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అదే యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ మనస్సు, ప్రభు కలిగిన మనస్సు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి విశ్వాసాన్ని చూశాడు, వారి మంచితనాన్ని చూశాడు, వారికి ఉన్న ఉపకారాన్ని చూశాడు, వారి ఉపకార బుద్ధిని దేవుడు చూశాడు. కాబట్టి దేవుని సంఘంలో మనల్ని ఉపకారం చేసేవారిగా నియమించాడు కదా. అయితే మన ఉపకారము ఎట్లుండాలంట? బలవంతంగా కాదు, స్వేచ్ఛగా ఉండాలి. ఇక ఆరంభంలో విశ్వాసులను చూస్తే ఆస్తులు అమ్మేసి ప్రభు వాళ్ళు పాదాల దగ్గర పెట్టారంట. ఆస్తులు వద్దులేండి, అయితే నీకున్నదాన్ని స్వేచ్ఛగా ప్రభు ఇంటికి తీసుకుంటా. అక్కడ ప్రభు చూస్తూ ఉన్నాడు. అక్కడ నిలబడి ప్రభు మనం అనుకుంటాం ఆయన చూడట్లేదులే, మనం అనుకుంటాం, ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కన్నులు మూడవదిగా ఎట్లాంటివంట? అవి చూసే కన్నులు. ఆయన కన్నులకు ఏది కూడా మరుగులేదు, తేటగా కనబడుతూ ఉన్నాయి ఆయన కన్నులకు. ఆయన కన్నులు జ్ఞానం కలగవాన్ని కాపాడే కన్నులు అవి. మనల్ని కాపాడడం కొరకై ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. రెండవది, మొదటి తలంపులో ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంటే మనల్ని మరుగు లేదు. మనం అనుకుంటాం అయిపోయిందా, ఆదివారం అయిపోయిందా, ఇంటికి వెళ్తున్నావా, ఇంక నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాలే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానులే, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానులే. ఎందుకు? పాస్టర్ గారు లేరుగా, మీ విశ్వాసులు లేరుగా, ఎవరు లేరుగా, ఎక్కడ పెడితే అట్లా ఉండొచ్చులే అనుకుంటా. లేదు, దేవుడు మనల్ని నిరంతరం చూస్తానే ఉన్నాడు. ఆయన కనులు మన మీద ఉన్నాయి. నువ్వు చేసే ప్రతిదీ, సామాన్లు దాక్కున్నావా, అక్కడ కూడా ఆయన ఉంటాడు. ఆకాశానికి ఎక్కావా, అక్కడ కూడా ఉంటాడు ప్రభు. ఎవరికి తెలియదు నేను తలుపులు వేసుకున్నావా, అక్కడ కూడా ఉంటాడు ప్రభు. ఆయన కనులకు మరుగైంది ఏదీ లేదు. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తానే. ప్రభు కనులకి మరుగుగా లేము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని భయభక్తులతో జీవించవలసిన వారంగా ఉన్నారు. రెండవది, ఆయన కన్నులు మనల్ని కాపాడే కన్నులు. అవి మనల్ని కాపాడి సంరక్షించే కన్నులు. మూడవదిగా, వారి విశ్వాసమును ఆయన చూచినటువంటి కన్ను, వారు చేసిన పనిని చూసే కన్ను. కాబట్టి నువ్వు చేసే ప్రతిదీ కూడా, దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. అందుకనే వారు, మా ప్రభు మమ్మల్ని చూస్తున్నాడు, ఇంతకంటే ఎక్కువగా మాకు ఇవ్వగలడు అని చెప్పి వాటిని అన్నిటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. ఆరంభంలో వారి విశ్వాసమును దేవుడు చూశారు. రండి మరొక మాట, అపోస్తుల కార్యములు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ 6:10, 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టిన చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపిన ప్రేమ, మీరు ఇంకా చూపుతున్నటువంటి ప్రేమ, మీరు చేసే కార్యము, ఇంకా చేసే కార్యము, వీటన్నిటినీ మరిచిపోవడానికి నీ దేవుడు, నా దేవుడు ఎవరు కాడంట? అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. మనం అనుకుంటాం ఆయన అన్యాయస్తుడు అండి అని అంటాం. మనం దేవుడు అన్యాయస్తుడు అండి అని అంటాం. ఎందుకండి అంటే, లేదు, ఇది ఈ పాటల పుస్తకం పోతే ఇంకేమన్నా ఉందా నాకు, అందుకని ఆయన అన్యాయస్తుడు అని అంటాం. లేదు, ఆయన మనం చూపిన ప్రేమను మరుచుటకు ఆయన ఏం కాదంట, ఆయన అన్యాయస్తుడు కాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం చదవండి. 36వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకుండా ఆయన పోయేవాడు కాడు. మనం చూడండి అని అనుకుంటామేం లేదు. వారి విశ్వాసమును ఆయన చూశాడు.
వారు చేసిన పనిని ఆయన చూశాడు. వారు ఎదుటివారి పట్ల ఆ మనుషుడి పట్ల ఉన్నటువంటి వారి ఉపకార బుద్ధిని ఆయన చూశాడు. ఆయన చూడకుండా పోయేవాడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా, దేవుని సంఘానికి నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన చూస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా, అది కూడా చూస్తాడు. ఆయన చేసుకుంటాడులే అని నిర్లక్ష్యంగా నిరుత్సాహంగా ఉన్నావా, అది కూడా చూస్తాడు. ఒకవేళ నువ్వు ప్రేమ చూపుతున్నావా దేవుని సంఘం పట్ల, దాన్ని మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన కన్నులు మనల్ని చూసే కన్ను. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదులే, ఆయన చూసేవాడు కాదులే, ఆయన అన్యాయస్తుడు నాకేం చేయడులే అని అనుకుంటాం. లేదు, ఆయన నీతిమంతులను చూడకుండా పోడు. నువ్వు నీతిమంతుడిగా దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నావా, ఆయన నిన్ను మర్చుటగా ఆయన అన్యాయస్తుడు. కాబట్టి ఆయన చూసే దేవుడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి నమ్మకంగాను ప్రభుని సేవిస్తూ, ప్రభువు నన్ను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చూస్తాడు, నా వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు అనే భయభక్తులతో మరి ముందున్న దినాలన్నీ కూడా మనం జీవించే వారంగా నమ్మకంగా. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన కన్నులు, ఒకటి, ఆయన కన్నులకి ఏది కూడా నా కను దృష్టికి కనపడకుండా దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే ఎవడున్నాడు? యోనా అనుకున్నాడు, ఆయన కనపడకుండా దాక్కుందాం అనుకున్నాడు. సౌలు అనుకున్నాడు, ఆయన కనపడకుండా సామాన్లో దాక్కుందాం అనుకున్నాడు. ఎవరి వల్ల కాదు, ఆయన కనపడకుండా దాగడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకనే భయంతో గడపాలా. ఒకవేళ గతంలో ఆయన కనపడట్లేదులే అని చెప్పి, మందిరం అయిపోయిందిలే అని చెప్పి, ఇంటికి పోయానులే అని చెప్పి, ఇంకా వారం ఉందిలే అని చెప్పి, ఒకవేళ కాని మాటలు ఏమైనా మాట్లాడేవేమో, కాని పనులు ఏమైనా చేసావేమో, దేవునికి అహిష్టమైన కార్యాలు ఏమైనా చేసావేమో. మనకే తెలుసు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్న సంగతులన్నీ మనకు తెలుసు. ఏది చేయాలో ఏది చేయకూడదు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వేం చేయకూడదు, ఏం చేయాలో ఇవన్నీ నీకు తెలుసు. అయితే ఎవరు చూడట్లేదు అని చెప్పి చేసావా, అట్లయితే ఇది నీ పొరపాటే, నీ అవిధేయతే. ప్రభు దగ్గర క్షమాపణ పొందు. రెండవది, ఆయన మనల్ని కాపాడుతాడు కనుక నమ్మకంగా ఉండు. ఆయన నిన్ను ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన చూపులు జ్ఞానం గలవని కాపాడుతాయి కనుక భయంతో ఉండకు, నిరుత్సాహంగా ఉండకు, కాపాడుతాడు ఆయన తప్పకుండా. అంతే. మూడవదిగా, ఆయన కన్నులు ఉపకారం చేస్తున్నావా, సంఘానికి నువ్వు చేసే మేలంతటిని చూస్తాడని. ఆయన చూడట్లేదులే అని చెప్పి ఒకవేళ నీకున్న దాంట్లోనే దాన్నే మళ్ళా ఇంకా ఏమన్నా చిల్లర చేసి, ఆ ప్రభువు ఆయనకి ఇస్తే ఏం పోదులే, నాకేమొస్తుందిలే అని చెప్పి దేవుని సంఘం పట్ల ఉపకారం చేసే వ్యక్తిగా లేవా, అది కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి ఒకవేళ మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఈ బల్ల దగ్గర ఒకసారి తీర్మానం చేసుకుందాం. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా? ఆరంభంలో ఉన్న క్రైస్తవులు, ప్రభు బిడ్డలు ఎంత ఉపకార బుద్ధి కలిగిన వారు. ఉపకారం చేయడం ఆయనకి ఇష్టమైందంట, అటు యాగం ఆయనకి ఇష్టమైంది. ఉపకార ధర్మం చేయడం మర్చిపోవద్దు ప్రభు చెప్పాడు. బద్దులమై ఉండు అని ప్రభు చెప్పాడు. ఆయన చూడకుండా పోడు, ఆయన చూస్తాడు. దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక మనము ప్రభు బలను సమీపిస్తుండగా మన యొక్క విధేయతలు ఏమన్నా దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటే, ప్రభు దయతో క్షమించు, ఫలానా విషయంలో నేను నమ్మకంగా లేను, ఫలానా విషయంలో నేను దూరంగా ఉన్నాను, మీరు చూస్తున్నారన్న భయం లేదు, మీరున్నారన్న భయం లేదు, భక్తి లేదు, గడుపుతూ వచ్చాను ప్రభు క్షమించు అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు బల్లని మనం సమీపించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడును గాక.